వైట్ హౌస్లో వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కోరినా మచాడో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు తన 2025 నోబెల్ శాంతి బహుమతి పతకాన్ని అందజేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ అసాధారణ సంఘటన డిసెంబర్ 2025లో వాషింగ్టన్ డీసీలోని 1600 పెన్సిల్వేనియా అవెన్యూలో జరిగింది. ఈ అసాధారణ దౌత్య క్షణం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది భూగోళిక రాజకీయాలు మరియు లాటిన్ అమెరికా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ పతకం 24 క్యారెట్ల బంగారంతో తయారు చేయబడింది, 133 గ్రాముల బరువు మరియు 66 మిల్లీమీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. దీనిని 1901 నుండి జియోవన్నీ మోల్మాన్ రూపొందించారు. మచాడో ఈ చర్యను వెనిజులా స్వాతంత్ర్యం మరియు ప్రజాస్వామ్య పరివర్తన ప్రయత్నాలకు ట్రంప్ మద్దతును గౌరవించడంగా అభివర్ణించారు. ట్రంప్ వెనిజులా ప్రతిపక్షానికి $10 మిలియన్ పైగా సహాయం అందించారు మరియు 7 లక్షల మందికి పైగా వెనిజులా వలసదారులను అమెరికా నుండి బహిష్కరించే బెదిరింపులు చేశారు. 2024 ఎన్నికల తర్వాత వెనిజులాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ట్రంప్ చేసిన కృషికి ఇది నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. వెనిజులా మరియు వాషింగ్టన్ డీసీ మధ్య 3700 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ ఈ సంజ్ఞ రెండు దేశాల మధ్య సంబంధాల ప్రాముఖ్యతను సూచిస్తుంది. అయితే నోబెల్ కమిటీ నుండి ఒక స్పష్టమైన ప్రకటన వచ్చింది: నోబెల్ శాంతి బహుమతిని అధికారికంగా బదిలీ చేయలేము లేదా పంచుకోలేము. ఈ బహుమతి వ్యక్తిగతమైనది మరియు బదిలీ చేయలేనిది అని నోబెల్ ఇన్స్టిట్యూట్ స్పష్టం చేసింది. ఆల్ఫ్రెడ్ నోబెల్ 1895 వీలునామా మరియు నిబంధనల ప్రకారం ఈ బహుమతి వ్యక్తిగతమైనది మరియు బదిలీ చేయలేనిది. నోబెల్ కమిటీ నియమాల ప్రకారం బహుమతిని విక్రయించడం లేదా పంచుకోవడం సాధ్యం కాదు. గతంలో 1973లో లీడక్తో వంటి వారు బహుమతిని తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి. ఈ చర్య పూర్తిగా ప్రతీకాత్మకమైనది మరియు పతకం యొక్క విలువ సుమారు $1 మిలియన్ ఉంటుందని అంచనా. ఈ పతకం యొక్క కళాత్మక రూపకల్పన మరియు దాని చారిత్రక ప్రాముఖ్యత దాని విలువను మరింత పెంచుతుంది. ట్రంప్ దీనిని పరస్పర గౌరవానికి అద్భుతమైన సంజ్ఞగా అభివర్ణించారు మరియు పతకాన్ని మారెలాగోలో ప్రదర్శిస్తానని చెప్పారు. ఈ చర్య అతని అమెరికా ఫస్ట్ విదేశాంగ విధానానికి మరియు లాటిన్ అమెరికాలో ప్రజాస్వామ్యానికి మద్దతుగా అతని ప్రతిష్టను పెంచుతుంది.